వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. ట్యూషన్స్కి సంబంధించి ఆన్లైన్ ట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ సమ్మర్లో కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. 12th క్లాస్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కానీ చెప్పడం జరిగింది. సో చాలా హైలీ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ 200-300 స్టూడెంట్స్ వరకు కూడా, ఎగ్జాక్ట్గా నెంబర్ నాకు తెలియదు కానీ 200 పైన స్టూడెంట్స్ వరకు రిజిస్టర్ అయ్యారు. సో చాలా బాగుందని చెప్తున్నారు అందరూ, ఎందుకంటే మన కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. సో అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో 4th, 5th, 6th, 7th, 8th, 9th and 10th జేఈ ఫౌండేషన్, వీళ్ళు ఎవరైతే డే స్కాలర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డే స్కాలర్స్ కింద ఉన్నటువంటి ఈవినింగ్ పూట ఎవరైతే కొంచెం హై క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎవరైతే తీసుకుంటారో డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో ఎవరైతే రెగ్యులర్ సిబిఎస్ఈ కానీ నార్మల్ స్కూల్స్లో కానీ వెళ్తారో, ఎవరికైతే జేఈ ఫౌండేషన్ కానీ మిగతా ఫౌండేషన్స్ ఉండవో వాళ్ళు అట్లీస్ట్ డైలీ ఒక 1 అవర్ అన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటిది వింటే బాగుంటుంది. పజిల్స్ కూడా పెట్టమని చెప్పాను నేను. ఒక 1 అవర్ పజిల్స్ ఎక్స్క్లూసివ్గా కూడా ఐక్యూ పెంచడానికి ఉన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందికి పిల్లలకు బెనిఫిట్ అయితే బాగుంటుంది ఉద్దేశంతో మనకున్న టీచర్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఇది ఏదైతే ఉంటుందో దీనికి కమర్షియల్స్గా ఉన్న అమౌంట్స్కి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. జస్ట్ కొంచెం మంచి టీచర్స్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ సమ్మర్ చెప్పారు, ఈ ఇయర్ సమ్మర్ చెప్పారు. 12th క్లాస్ అయిన పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుని నాకు పంపించమని చెప్తాను. అండ్ 1 or 2 తప్ప మిగిలిన ఫీడ్బ్యాక్స్ అన్నీ బాగున్నాయి ఈసారి. సో ఫీడ్బ్యాక్లో ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా కూడా టీచర్ని మార్చమని చెప్తున్నాను. అట్లాగే ఫీడ్బ్యాక్ ఇబ్బంది ఉంటే నేను నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియో చేయను. సో నేను మళ్ళీ ఫర్దర్గా నేను వీడియో చేశాను అంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేనట్టు. ఏ పేరెంట్ అయినా, ఏ ఒక్క స్టూడెంట్ అయినా మాకు ఇబ్బందిగా ఉంది అని అన్నట్లయితే దెన్ ఐ విల్ టేక్ సీరియస్లీ. డెఫినెట్గా నాకు యూట్యూబ్ కామెంట్లో ఎక్కడైనా కింద కామెంట్ పెట్టడం కానీ లేకపోతే ఏదో రకంగా నాకు తెలియచేయండి. బట్ డెఫినెట్గా అలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆయన చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్ పర్సను. సో డెఫినెట్గా మీకు ఏదైతే నెంబర్ ఇస్తానో వాళ్ళతో మాట్లాడండి. ఇబ్బంది ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి, సార్ మీకు ఇది అర్థం కావట్లేదు, లేకపోతే కొంచెం స్పీడ్ చెప్పాలి, అట్లా ఉంటే అవసరమైతే డివైడ్ చేసి బాగా షార్ప్ ఉన్నట్లయితే వాళ్ళకి అడిషనల్ క్లాసెస్ కూడా ఏదన్నా పెట్టి ప్రయత్నం కూడా చేయమని చెప్పాను. ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి వేవ్ లెంగ్త్ ఉండదు. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ని కూర్చోబెట్టినప్పుడు కొంచెం స్పీడ్ చెప్పినప్పుడు స్పీడ్ అవుతుందనొచ్చు, కొంత స్లో అవుతుందనొచ్చు. సో అది కొంచెం బ్యాలెన్స్ చేయమని చెప్పాను. బాగా ఇన్పుట్స్ ఎక్కువ కావాలనుకున్నట్లయితే వాళ్ళని సపరేట్ చేసి అడిషనల్ క్లాసెస్ కూడా ఏమని చెప్పాను. సో డెఫినెట్గా 4th, 5th, 6th, 7th, 8th, 9th and 10th పిల్లలు ఎవరైతే ఉంటారో గూగుల్ ఫామ్ ఒకటి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. రెగ్యులర్ అపాయింట్మెంట్ నెంబర్ అయితే ఉంటుందో ఆ ఫోన్కి చేసి మరి డిస్టర్బ్ చేయకండి. దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీకు నేను చెప్తున్నాను, 9177572372. వాళ్ళకి వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళ ప్రోగ్రామ్ చెప్తారు. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక 1 అవర్ పాటు వింటే నాలెడ్జ్ పెరుగుతుంది. చాలామంది సమ్మర్లో విని సార్ కొంచెం మాకు నాలెడ్జ్ బాగా పెరిగింది, బాగుందని చాలామంది చెప్పారు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది తీసుకుంటారు జనరల్గా, కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ ఎవరైతే డే స్కాలర్ పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకుని కొంచెం నాలెడ్జ్ని కొంత ఎన్హాన్స్ చేసుకున్నట్లయితే రేపు ఫర్దర్గా ఉన్నటువంటిది ఐక్యూ బెటర్గా ఉండి ఫర్దర్గా 11th క్లాస్ టు 12th క్లాస్కి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే చాలామంది పిల్లలు ఈ నార్మల్ సిబిఎస్ఈ స్కూల్లో సరైనటువంటి నాలెడ్జ్ ఉండట్లేదు. సిబిఎస్ఈ స్కూల్లో కూడా మిగతా స్కూల్స్లో కూడా టీచర్స్ అసలు నాలెడ్జ్ ఇవ్వడం లేదు. పజిల్స్ కూడా పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఒక టీచర్ ఉన్నారండి, నేను రిక్వెస్ట్ చేశాను, నరేష్ అని ఒక టీచర్ ఉన్నారు. సో ఆయన రిక్వెస్ట్ చేస్తే మనం నా దగ్గరికి వస్తే లేదండి తప్పనిసరిగా మీరు అడిగారు కాబట్టి చెప్తానన్నాడు. సో ఆయనకి చెప్తారు. సో ఆ ఫైనాన్షియల్స్ ఏజెంట్ వాళ్ళతో మాట్లాడుకుని అమౌంట్ వాళ్ళకి ఇచ్చుకోండి. సో ఆ ఇన్స్టిట్యూట్స్కి కానీ లేకపోతే వాటికి కానీ అవి నాకు ఇది ఉండదు కానీ, బట్ డెఫినెట్గా కొంచెం బెటర్గా ఉన్న ఫ్యాకల్టీని చెప్తాను. మా దగ్గర కౌన్సిలింగ్ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు. మేము టీచర్స్ నెంబర్లు ఇస్తాం, డెఫినెట్గా వాళ్ళు బాగా చెప్తారు, అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో మీరు చూడండి, ఎవరైతే డే స్కాలర్కి నాలెడ్జ్ ఎన్హాన్స్ అవ్వాలండి, మీరు ఇక్కడ నేర్చుకుంటారా, వేరే చోట నేర్చుకుంటారా, లేకపోతే వేరే ఆన్లైన్లో నేర్చుకుంటారా, వేరే టీచర్స్ నేర్చుకోండి. ఇట్ డజంట్ మీన్ దట్ స్పెసిఫిక్గా ఇదే నేర్చుకోవాలని కాదు. బట్ మ్యాథమెటిక్స్ డెప్త్ రావాలి, పర్సంటేజ్లు కట్టడం, రేషియోలు. ఎవరికి మా దగ్గర 9th క్లాస్ పిల్లడు వచ్చాడు వరంగల్ నుంచి, ఎవరు 1/4 ఎంత అని అడిగితే 1/2 అంత అని అడిగితే చెప్పలేకపోతున్నాడు. 10th క్లాస్ అయిపోతుంది, బేసిక్ మ్యాథ్స్ కూడా రావట్లేదండి. చిన్న 2-3 రీజనింగ్ క్వశ్చన్స్ ఇస్తే రీజనింగ్ కూడా చెప్పలేకపోతున్నారు. ఐక్యూ రావట్లేదు, 4-5 లెక్కలు చేయలేకపోతున్నారు. ఒరే స్క్వేర్ రూట్ ఏది ఎంత అంటే చెప్పలేకపోతున్నారు. ఒరే ఈ 3/4 పెద్దదా, 2/3 పెద్దదా అంటే చెప్పలేకపోతున్నారు 9th క్లాస్ పిల్లడు, 10th క్లాస్ పిల్లడు. అంత అద్భుతమైన పరిస్థితిలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందండి. సో డెఫినెట్గా స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఐక్యూ లెవెల్ ఒక 3-4 క్లాసెస్ తర్వాత మీరు చెప్పండి, సార్ మాకు స్లో అవుతుంది, స్పీడ్ అవుతుందని చెప్తే దాన్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఎందుకంటే అందరూ ఐక్యూ ఒకే రకంగా ఉండదు కాబట్టి. బాగా స్పీడ్ కావాలనుకున్న వాళ్ళు సపరేట్ చేసి సపరేట్గా బ్యాచ్ రన్ చేయమని చెప్పాను. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు రన్ చేయమని చెప్పాను. ఒకే ఐక్యూ లెవెల్ ఉన్నట్లయితే కంటిన్యూ చేయండి. బ్యాచ్కి ఒక 20 మందినో 10 మందినో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాక్సిమం లిమిట్ చేసి చెప్పమని చెప్పాను. ఎందుకంటే సో దట్ మీరు
దగ్గర ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో. సో డిస్క్రిప్షన్ బాక్స్ పెడతానమ్మా. నేను రెగ్యులర్ అపాయింట్మెంట్ నెంబర్కి మాత్రం ఫోన్ చేయకండి, ఇది వేరు. ఇది ట్యూషన్స్ పాప మా దగ్గరికి ఎవరైతే పిల్లలు వస్తారో వాళ్ళందరికీ ట్యూషన్స్కి నెంబర్లు ఇస్తాం మేము, వాళ్ళ ట్యూషన్. బట్ అందరూ మా దగ్గరికి అపాయింట్మెంట్కి రాలేరు కాబట్టి ఆ ఫెసిలిటీ మిగతా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుందండి. వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ నేను చెప్పాను, ఆ వాట్సాప్ నెంబర్కి వాళ్ళు వాట్సాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా పెడతారండి, లింక్ చేయండి. సో ఏమాత్రం మీకు ఇబ్బంది అనిపించినా వెంటనే ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు సీరియస్గానే తీసుకుంటారు. ఎవరి సింగిల్ స్టూడెంట్ కూడా ఇంపార్టెంట్గానే తీసుకోమని చెప్పాను నేను. మరి స్టూడెంట్ సీరియస్గా లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు. సిన్సియర్గా వర్క్ చేయాలి, హోంవర్క్ చేయాలి, మొబైల్కి అలాంటి ఎడిక్ట్ అవ్వకుండా చక్కగా క్లాసులు వినాలి. ఇలాంటి ఏమీ లేకుండా సరిగా చదవకుండా గాలికి తిరిగి ఏదో టైంపాస్కి విని లేదా సోఫాల్లో కూర్చుని విని బ్యాచ్ ఎవరైతే ఉంటారో దయచేసి దండం పెట్టి చెప్తున్నాను అలా జాయిన్ అవ్వకండి. దీంట్లో మిగతా పిల్లలు అనవసరంగా పాడైపోతారు. బాగా సిన్సియర్గా నేర్చుకుందాం అనే కసి ఎవరైతే ఉంటారో వాళ్ళ జాయిన్ అవ్వండి. పక్కన తల్లిదండ్రులు కూడా కూర్చోండి, వాళ్ళు కూడా వినండి, మీకు కూడా అర్థమవుతుంది. పేరెంట్స్ కూడా వినండి. సో అట్లీస్ట్ మీకు కూడా నాలెడ్జ్ వస్తే మీరు చెప్పడానికి ఉంటుంది. పేరెంట్స్ వినాలి దయచేసి, వింటే మీకు అర్థమవుతుంది. సో తద్వారా వాళ్ళతో మాట్లాడినట్లయితే ఏదైనా ఫర్దర్గా ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కావాలి సార్, మాకు మ్యాథ్స్ ఒలింపియాడ్ కావాలి లేదా ఎన్ఎంటీసీ కావాలన్నప్పుడు సపరేట్గా మ్యాథ్స్ ఒలింపియాడ్కి చాలామంది అడుగుతున్నారు, చేస్తాను. అలాగే ఇంటర్నేషనల్లో వేరే ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ అని చాలా ఒలింపియాడ్స్ ఉన్నాయండి, వాటికి సపరేట్గా వీడియో చేసినప్పుడు దానికి సపరేట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకుని చేయడం జరుగుతుంది. బట్ ఏదైనా స్కూల్ పెడితేనే ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బట్ అది నాకు లేట్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ ఈ పిల్లలకి పర్టికులర్గా 4th, 5th వాళ్ళకి అస్సలు వర్డ్ ప్రాబ్లమ్స్ రావట్లా, ఆ వర్డింగ్ చదవడం రావట్లా. ఫస్ట్ వర్డ్ ప్రాబ్లం అర్థం కావాలండి, చేయడం పక్కన పెట్టండి. ఆ వర్డింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం కావట్లే. అది పజిల్స్ కూడా పెట్టమని చెప్తున్నానండి, బాగుంటుంది. సో దట్ వాళ్ళకి ఐక్యూ పెరుగుతుందని. సో ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు మీరు అప్లై చేస్తే ఆ వాట్సాప్కి నెంబర్ చేయండి, వాళ్ళు కాల్ చేస్తారు. సో దాన్ని బట్టి ఆలోచించుకుని మీకు ఉన్న డిసిషన్ బట్టి తీసుకోండి. వాళ్ళు ఇది కాకపోయినా ఎక్కడో చోట నేర్చుకోండి, ఖాళీగా మాత్రం ఉండొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.